ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నాం. కానీ అసలు ఇంపాక్ట్ అంటే ప్రభావం మన ఇంటికే వచ్చేసింది. అంటే కామన్ మ్యాన్ మీద ఎఫెక్ట్ పడుతుందన్నమాట. పెట్రోల్ డీజిల్ రేట్లు ఒక్కసారిగా పెరిగితే ఎల్పిజి గ్యాస్ ధరలు ఆల్రెడీ పెరిగాయి. అంతేకాకుండా సిలిండర్ దొరకడమే కష్టంగా మారింది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ఆయిల్ గ్యాస్ సరఫరా డిశ్చార్జ్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అలా జరిగితే మన దేశంలో కూడా ధరలు పెరగడం, షార్టేజ్ రావడం సహజమే. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే గ్యాస్ బుక్ చేస్తే టైంకి రావడం లేదు. కొందరు బ్లాక్లో ఎక్కువ రేటుకి కొనేస్తున్నారు. హోటల్స్, చిరు వ్యాపారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది కదా, గ్యాస్ లేకపోతే ఏం చేయాలి? ఎల్పిజికి బదులుగా వంట చేసుకునే ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? అసలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. అవి కూడా ఒక్కటి కాదు, రెండు కాదు, చాలానే ఉన్నాయి. ఎలక్ట్రిక్ కుకింగ్, ఇండక్షన్ కుక్కర్, మైక్రో ఓవెన్, సోలార్ కుక్కర్, బయోగ్యాస్ సిస్టమ్, ట్రెడిషనల్ మెథడ్స్ అంటే కట్టెల పొయ్యి, బొగ్గుల పొయ్యి అన్నమాట. ఇంకా ఫ్యూచర్లో హైడ్రోజన్ కుకింగ్ కూడా. కానీ వీటిలో కూడా ఏది నిజంగా మనకు పనికి వస్తుంది, ఏది చౌక, ఏది సేఫ్, ఎమర్జెన్సీ టైంలో ఏది బెస్ట్ ఆప్షన్, ఇవన్నీ ఇప్పుడు మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇంకా ఎందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ షో. బయోగ్యాస్, ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వావలంబన కలిగిన భారతదేశం, స్వయం ఆధారిత భారతదేశం అని అర్థం. అంటే ఇతర దేశాల ఉత్పత్తులపై ఆధారపడకుండా స్వయంగా స్థానికంగా తయారీ, సాంకేతిక మరియు ఉత్పత్తుల తయారీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిచే ప్రవేశపెట్టిన నేషనల్ బయో ఎనర్జీ ప్రోగ్రామ్ NNBOMP, MNRV అంటే గోబర్ ధాన్ స్కీమ్. గ్రామీణ భారతదేశంలో వంట కోసం బయోగ్యాస్ సిస్టమ్. ప్రభుత్వం తీసుకువచ్చిన నేషనల్ బయో ఎనర్జీ స్కీమ్ ప్రోగ్రామ్ 2021 నుంచి 2026 వరకు ఇంకా నడుస్తూనే ఉంది. ద్వారా ఇది సపోర్ట్ అవుతున్నాయి. పశువుల పేడ అంటే ఆవు పేడ, బర్రె పేడ ఇలాంటి పేడలు ఆర్గానిక్ వేస్ట్తో 55% నుంచి 65% వరకు మీథేన్ ఉన్న క్లీన్ గ్యాస్ తయారు చేసి వంటకు వాడతారనమాట. ముఖ్యంగా గ్రామాల్లో, పట్టణాల్లో ఇలాంటివి ఇన్స్టాల్ చేసుకొని వాడవచ్చు. ఇవి చాలా చీప్ అండ్ బెస్ట్. ఎల్పిజికి ఆల్టర్నేటివ్గా ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే పేడ వేస్ట్తో కలిపి గ్యాస్ తయారు చేసి వంట చేసుకోవడానికి వాడతారు. ఫ్రీ. ఇది గ్రామాల్లో చౌకగా, సేఫ్గా, క్లీన్గా వంట చేసుకునే మంచి ఆప్షన్. బయోగ్యాస్ సిస్టమ్ ముఖ్య విషయాలు: వీటి కెపాసిటీ చిన్న ఫ్యామిలీ వాడుకోవచ్చు. బయోగ్యాస్ పాయింట్స్ రోజుకు 1 నుంచి 25 క్యూబిక్ మీటర్ల గ్యాస్ తయారు చేస్తాయి. అంటే ఉదాహరణకి 6 క్యూబిక్ మీటర్లు ప్లాంట్ ఉంటే 10 నుంచి 12 మంది ఉన్న ఫ్యామిలీకి మంచిగా సరిపోతుంది. రా మెటీరియల్స్ ప్రధానంగా వీటికి పశువుల పేడ, కిచెన్ వేస్టేజ్ అంటే ఉల్లిపాయలు, అవి కూరగాయలు అవన్నీ తరిగిన ఉంటాయి, అలా వేస్ట్ అంతా వాడుకుంటారు అనమాట. అంటే పడిపోయిన కోసిన కూరగాయల వ్యర్థాలను ఇతర ఆర్గానిక్ వేస్ట్లను కలిపి అందులో కుల్లబెడతారు. అంటే కుళ్ళిపోయేదాకా పెడతారనమాట. అందులో నుంచి గ్యాస్ తయారవుతుంది. ప్రయోజనాలు: పొగ లేకుండా క్లీన్ కుకింగ్, ఎల్పిజి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. వీటి డిజైన్స్ ప్రభుత్వం ఆమోదించిన మోడల్స్. దీన్ బంధు ఫిక్స్డ్ డోమ్ KVIC, కోటింగ్ టైప్ HDPE, FRP, P ఫ్యాబ్రికేటెడ్ మోడల్స్. కొత్త మోడల్స్ ఇన్స్టాల్ చేయడం ఈజీగా ఉంటుంది. సబ్సిడీలు: ఒక్క ప్లాంట్కి 9,800 నుంచి 70,400 వరకు సబ్సిడీ. హిల్ ఏరియాస్ NER, SC, ST వీళ్లకు సబ్సిడీస్ ఉన్నాయి. బయోగ్యాస్ టాయిలెట్స్తో కలిపితే అదనంగా 1,600 వరకు సబ్సిడీ ఇస్తారు.
వీటికి 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ వారంటీ కూడా ఉంటుంది. దీనిని ట్రైనింగ్ తీసుకున్న వర్కర్స్తో మాత్రమే ఇన్స్టాల్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ట్రైన్డ్ వర్కర్స్ ద్వారా బయోగ్యాస్ ప్లాంట్స్ సులభంగా అమలు చేస్తున్నారు. ఇది గ్రామాల్లో చౌకగా గ్యాస్ తయారు చేసుకునే మంచి ఆప్షన్. అంటే అప్పట్లో గ్రామీణ ప్రాంతాలలో గ్యాస్ ఉండేది కాదు, అంటే ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నట్టు అప్పట్లో ఉండేది కాదనమాట. ఆ కారణం వల్ల నరేంద్ర మోదీ గారు ఈ ప్లాన్ని తీసుకురావడం జరిగింది. చాలామందికి లబ్ధి పొందారు దీనివల్ల. హైడ్రోజన్ గ్యాస్, వంట కోసం హైడ్రోజన్ గ్యాస్ ఏంటి అనుకుంటున్నారా? హైడ్రోజన్ గ్యాసే అనేది కొత్తగా వస్తున్న జీరో ఎమిషన్ టెక్నాలజీ. నీళ్లను ఎలక్ట్రోలిసిస్ చేసి క్లీన్గా సప్లినబుల్గా మార్చి వంట చేసేలా హైడ్రోజన్ తయారు చేస్తారన్నమాట. భారతదేశంలో తయారైన కొత్త హై ఎఫిషియన్సీ ప్లగ్ అండ్ ప్లే హైడ్రోజన్ స్టవ్ దాదాపు 1,50,000 ఖర్చుతో వస్తాయి. ఇవి అవసరమైనప్పుడే గ్రీన్ హైడ్రోజన్ని తయారు చేసుకుంటాయి. అందుకే ఎల్పిజి సిలిండర్ అవసరం ఉండదు. ఈ సిస్టమ్ వల్ల గరిష్టంగా నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ కానీ హానికరమైన పొగ కానీ అస్సలు రాదు. ఈ సిస్టమ్ స్టోరేజ్ ట్యాంక్స్ అవసరం ఉండదు. ప్లగ్ అండ్ ప్లే అన్నమాట. ఈ విధానంలో సింపుల్గా పనిచేస్తుంది. పివి మ్యాగజైన్ రిపోర్ట్ ప్రకారం కేవలం 100 ml నీళ్లు మరియు 1 kVh కరెంటుతో దాదాపు 6 గంటల వరకు వంట చేసుకోవచ్చు. ఇది డిస్టిల్డ్ లేదా ఆర్ఓ నీళ్లను డైరెక్ట్గా రియల్ టైంలో హైడ్రోజన్ ఫ్యూయల్గా మారుస్తుంది. హైడ్రోజన్ బర్నర్స్ కూడా క్లీన్గా మంట వస్తుంది. మనం వాడే సాధారణ పాత్రల్లోనే పని చేసుకోవచ్చు, అంటే వంట చేసుకోవచ్చు అన్నమాట. స్టడీస్ ప్రకారం ఇవి సుమారు 78 నుంచి 80% వరకు ఎఫిషియన్సీ ఇస్తాయని చెబుతున్నారు. చూడాలి ఎంతవరకు ఇస్తాయి. ఒక యూనిట్ ధర సుమారు 1,50,000 వరకు ఉండడంతో ఇది ప్రస్తుతం సాధారణ ఇళ్ల కోసం కంటే కమర్షియల్ యూస్, కమ్యూనిటీ కిచెన్స్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లలో ఎక్కువగా వాడుతున్నారు. హైడ్రోజన్ గ్యాస్ ఫ్లేమబుల్ అయినా ఇది ఆన్ డిమాండ్గా తయారవుతూనే ఉంటుంది. దాని కారణంగా ఎల్పిజి సిలిండర్ల స్టోర్ చేయాల్సిన అవసరం ఉండదు. దీంతో హై ప్రెషర్ లీక్ వల్ల వచ్చే ప్రమాదాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఈ టెక్నాలజీ ప్రస్తుతం భారతదేశంలో పైలట్ స్టోరేజ్ అంటే మొదటి దశలో, అంటే ప్రారంభ దశలో ఉందన్నమాట. కొన్ని కంపెనీలు వీటిపై పనిచేస్తూ ఇవి అందరికీ సులభంగా అందుబాటులోకి రావడానికి పూర్తి ఏకో సిస్టమ్ తయారు చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లు, మైక్రో ఓవెన్ అన్నీ ఎల్పిజికి మంచి ప్రత్యామ్నాయాలు. ఇవి సేఫ్గా, ఖర్చు తక్కువగా, వేగంగా వంట చేయడానికి ఉపయోగపడతాయి. ఇండక్షన్ స్టోర్లో ఎలక్ట్రో మ్యాగ్నెటిజం ద్వారా నేరుగా పాత్రనే వేడి చేస్తుంది, అందుకే త్వరగా వంట పూర్తి అవుతుంది. మైక్రోవేవ్ అయితే మళ్ళీ వేడి చేయడానికి, అంటే వండుకున్న దాన్ని చల్లగైపోయిన తర్వాత మళ్ళీ వేడి చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఈ అప్లయన్స్ వాడితే ఎల్పిజి మీద ఆధారపడవలసిన అవసరం తగ్గిపోతుంది. రోజువారీ ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. ఎల్పిజికి బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవచ్చు. ఎలక్ట్రిక్ ఇండక్షన్ కుక్ టాప్ ఫాస్ట్గా వేడిగా అవుతుంది, సేఫ్గా ఉంటుంది, కరెంటు కూడా తక్కువగా వాడుతుంది, కానీ మ్యాగ్నెటిక్ పాత్రలు ఉంటేనే పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్, మల్టీ కుక్కర్ రోజు వంటకి బాగా పనికొస్తుంది. అన్నం, పప్పు, కూరలు బాగా ఈజీగా చేసుకోవచ్చు. సెట్ చేసి వదిలేస్తే చాలు, అదే దీని స్పెషాలిటీ. అయిపోయి. మైక్రోవేవ్ ఓవెన్ వండిన ఫుడ్ని మళ్ళీ వేడి చేయడానికి, క్విక్ మీల్స్ చేసుకోవడానికి, బేకింగ్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉన్న మోడర్న్ మైక్రోవేవ్స్లతో ఫుల్ కోర్స్ మీల్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ ఇండక్షన్లో
పాత్రలు మార్చాల్సిన అవసరం లేదు. ఏ రకం పాత్రలైనా వాడొచ్చు. కాబట్టి ఈజీ ఆప్షన్ ఎయిర్ ఫ్రైయర్. తక్కువ నూనెతో ఫ్రై, రోస్ట్, గ్రిల్ చేసుకోవడానికి సూపర్. హెల్త్కి కూడా మంచిది. ఎలక్ట్రిక్ కెటిల్. నీళ్ళు, పాలు మరిగించడానికి. ఇన్స్టంట్ నూడిల్. అన్నం వండుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. రోటీ మేకర్. గ్యాస్ లేకుండానే రొట్టెలు సింపుల్గా చేసుకోవడానికి మంచి డివైస్. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? అవైలబిలిటీ. ఈ పరికరాలన్నీ అమెజాన్ లాంటి సైట్లలో ఈజీగా దొరికిపోతాయి. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అడగండి. సోలార్ కుక్కర్. సోలార్ వంట పరికరాలేంది? సోలార్తో ఎట్లా వంట చేసుకుంటారా నాయన అని అనుకుంటున్నారా? ఇవి కూడా ఉన్నాయి సోలార్ వంట పరికరాలు. ఇవి సూర్యుడి కిరణాలతో వంట చేసే పరికరాలు అన్నమాట. ఇవి ప్రకృతికి హాని చేయవు. ఇంధనం ఖర్చు కూడా ఉండదు. ఇది నెమ్మదిగా వంట చేయడానికి, ఉడికించడానికి, వేపడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలా వండిన ఆహారం పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి. రకాలు. బాక్స్ కుక్కర్. పెట్టె ఆకారంలో ఉండే ఈ పరికరం సాధారణంగా ఎక్కువగా వాడేది నెమ్మదిగా వంట అవుతుంది. ఇప్పుడు ఎండాకాలంలో చాలా మంచి ఆప్షన్ అన్నమాట ఇది. పారాబోలిక్ కుక్కర్. పారాబోలిక్ కుక్కర్ అన్నది అద్దాన్ని ఉపయోగించి వేడి చేస్తుంది. ఇది ఎక్కువగా వేడిని ఇస్తుంది కాబట్టి త్వరగా వంట అవుతుంది. కానీ జాగ్రత్తగా వాడాలి. హైబ్రిడ్. ఇంట్లో లోపల వాడవచ్చు. బయట సూర్యరశ్మి తక్కువగా ఉన్నప్పటికీ కొంతవరకు వాడుకునేలా ఉంటుంది. మొత్తానికి సమయం కొంచెం ఎక్కువగా పట్టినా ఖర్చు లేకుండా, ప్రకృతికి హాని జరగకుండా వంట చేయాలంటే ఇది మంచి మార్గం. ఇంటి లోపల వాడే సోలార్ పరికరాలు ఉదాహరణకి సూర్య నూతన్ లాంటి పరికరాలు. ఇవి సూర్యరశ్మిని నిల్వ చేసుకొని అవసరమైనంత కరెంటు సహాయంతో కూడా పనిచేస్తాయి. అందువల్ల పగలు, రాత్రి ఎప్పుడైనా వంట చేసుకోవచ్చు. సాధారణంగా అన్నం, కూరగాయలు, పప్పు, బ్రెడ్, స్వీట్స్, మాంసాహారం, నీళ్లు వేడి చేసుకోవడానికి అలాంటి వాటికి వాడుకోవచ్చు అన్నమాట. ఇవి ప్రయత్నించాలి అనుకునే వాళ్ళకి పర్యావరణానికి మేలు చేసే సోలార్ బాక్స్ లాంటి వంట పరికరాలు సుమారు 4 కిలోల సామర్థ్యం ఉంటాయి. అవే కొనుక్కోండి. ఇంటర్నెట్లో సులభంగా దొరుకుతాయి అన్నమాట. ఈ ఎండాకాలంలో గుడ్డు అలగొట్టి బండ మీద పోసినా కూడా ఆమ్లెట్ తొందరగా అయిపోతుంది. లాస్ట్ కట్టెల పొయ్యి. ఇది నా ఫేవరెట్. పొగరాని కట్టెల పొయ్యిని ఇవి తీసుకువెళ్ళడానికి సులభం. తక్కువ పొగతో కట్టెలు కాలేలా ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఎక్కువగా ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. రాకెట్ పొయ్యి. చిన్నదిగా ఉండి చాలా బాగా పనిచేస్తుంది. తక్కువ కట్టెలతోనే ఎక్కువ వేడి ఇస్తుంది. గాలి వెళ్ళేలా సదుపాయం ఉండే ఇంట్లో కూడా బయట కూడా వాడుకోవచ్చు. మట్టి పొయ్యి. చుల్లా అంటే హిందీలో చుల్లా అంటారు. పాత తరహా మట్టి పొయ్యి కానీ తెరిచి కట్టెలు కాల్చి విధానంలో పోలిస్తే బలంగా ఉంటుంది. పొగ కూడా తక్కువగా వస్తుంది. బొగ్గు పొయ్యి అంటే సిగడి అంటారనమాట. సిగడి. కాల్చిన వంటలు అంటే కబాబ్, రోస్ట్, తందూరి లాంటివి తందూరి వాసనతో వండాలంటే వీటికి ప్రత్యేకంగా వాడతారు. దీని రుచి వేరే లెవెల్. మొత్తంగా పొగ తక్కువగా వస్తుంది. పాత కట్టెల పొయ్యితో పోలిస్తే చాలా తక్కువ కట్టెలతో ఎక్కువ వంటలు త్వరగా చేసుకోవచ్చు. సెట్ చేయడం, చూసుకోవడం చాలా సులభం. ముఖ్యంగా గ్రామాల్లో కూడా ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. సాంప్రదాయ కట్టెల పొయ్యి ఆ టేస్టే వేరప్ప.